సో యు ఆర్ ఆల్ వెరీ స్టూడియస్. సో దీపం ఉండగానే అందరూ అభ్యర్థులు ఇల్లు చక్కబెట్టుకుందాం, ఈ అర్థంతో మనం దీన్ని వాడాలి. తర్వాత మీరు ఎప్పుడైనా టూ మెనీ కుక్స్ స్పాయిల్ ద బ్రాత్ అని విని ఉంటారు. ఏంటట చూద్దాం. టూ మెనీ కుక్స్, వంట మనిషిని మనం షెఫ్ అంటాం లేదా కుక్ అని కూడా అంటాం. టూ మెనీ కుక్స్ స్పాయిల్ ద బ్రాత్. ఇక్కడ బ్రాత్ అంటే వంటగది ఉంది. వంటగదిలో వంట చేస్తారు. ఎంతమంది చేస్తారు? మన ఇంట్లో అయితే అమ్మ చేస్తుంది లేదా భార్య చేస్తుంది, ఇంకెవరైనా చేయవచ్చు. చాలామంది ఉంటే ఉప్పు తక్కువైందని అమ్మ వేస్తుంది, లేదనుకుంటే ఈ లోపల భార్య అయ్యో ఉప్పు వేయలేదని ఆమె వచ్చేస్తుంది. మనమే వంట చేస్తే మనం ఎంత వేస్తాం? ఫుడ్ అంతా పాడైపోతుంది. ఎవరైనా ఒకరు నాయకత్వం వహించి ఆ రోజు ఆ వంట చేయాలి, అది ఒక లెక్క. అటు కాకుండా అందరూ కలిసి దాన్ని చేస్తే ఏమవుతుంది? ఆహారం అంతా పాడైపోతుంది. ఎక్కువైపోయినారు, చేసేవాళ్ళు ఎక్కువైపోయినారు. అంటే ఎవరో ఒకరు బాధ్యత తీసుకోవాలి. మనం తెలుగులో 10 మందిలో పాము చావదు అని చెప్తాం. 10 మందిలో పాము చావదు. పాము వచ్చింది, అక్కడ అందరూ నువ్వు కొట్టు అంటే అతను ఏదో కొడతాడు, ఇతను కొడతాడు, అందరినీ ఖర్చిపోతుంది. అది ఎవరో ఒకరు బాధ్యత తీసుకోవాలి. అంతే, అందరూ కామ్గా ఉండండి నేను చంపేస్తా అని చెప్పేసి అనాలి, లేదా చంపగలగాలి. సో ఇట్లా 10 మందిలో పాము చావదు. టూ మెనీ కుక్స్ స్పాయిల్ ద బ్రాత్ అంటే ఇదే. చాలామంది వంట మనుషులు ఉంటే ఎవరు బాధ్యత తీసుకోక ఆ వంట అంతా పాడైపోతుంది. సో when there are several people, nobody takes the responsibility of doing something because everybody thinks that somebody else must be doing that. Somebody is aware of completing that and they say, I am not aware. I thought somebody else is doing that. And everybody, మనకు ఒక చిన్న అది కూడా చెప్తారు సామెత. ఒక ఊళ్ళో అందరూ హెల్ప్ చేసి కొన్ని పాలు పోయాలి. ఆ పాలను తీసుకొచ్చి అందరూ కలిసి ఒక దగ్గర పెద్ద డ్రమ్లో పోయాలి. సో అందరూ తెస్తామని చెప్తారు ఒక చిన్న పాఠశాల విద్యార్థులకు హెల్ప్ చేయడానికి. నెక్స్ట్ డే వచ్చి చూస్తే దాంట్లో అన్ని నీళ్ళే ఉన్నాయి. ప్రతి ఒక్కరు నీళ్లు తెచ్చిపోయినారు. నా ఒక్క నీళ్లు గుర్తుపడతారా? అందరూ అక్కడ పాల బదులు మొత్తం నీళ్ళే. అంత మోసం. ఇలా ఉంటుంది, ఎవరు బాధ్యత తీసుకోరు. సో టూ మెనీ కుక్స్ స్పాయిల్ ద బ్రాత్. 10 మందిలో పాన్ చావదు. నోబడీ టేక్స్ ద రెస్పాన్సిబిలిటీ అమాంగ్ మెనీ. దిస్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ ప్రావర్బ్. క్వైట్ ఇంట్రెస్టింగ్ ప్రావర్బ్. Somewhere from the culture, from the heritage, from our traditions, from our habits, proverbs they take birth. When we understand this origin, it will be quite interesting to communicate very well, very effectively, so that the listener will understand what we want to tell. So another proverb, inkoka proverb nu chuddam. So what does this proverb mean? You can't have your cake and eat it too. You can't have your cake and eat it too. This is the summary. If you eat your cake, you won't have it anymore. Will you? So you can't do both. So it is about having two opposite desires and how it is impossible to get the both. So it's similar to the meaning like, you can't have two best worlds. For example, you have the cake. Don't eat it. You want to have it. You want to eat it. You can't have it because it's gone into your stomach. In Telugu we say, నాకు అవ్వ కావాలి బువ్వ కావాలి. అంటే ఈ అవ్వతో పని ఉంది, ఆ తిండితో పని ఉంది. అవ్వతో పని ఉన్నప్పుడు తిండి సాక్రిఫైస్ చేయాలి అవ్వ కోసం. లేదా బువ్వ తిన్నామంటే అక్కడ అవ్వ దొరకదు. అంటే నాకు 2 మంచి ప్రపంచాలు, 2 మంచి వస్తువులు, ఇది కావాలి అది కావాలి, ఇదన్నా తీసుకో అదన్నా తీసుకో. టు గెయిన్ సంథింగ్ యూ హ్యావ్ టు లూజ్ సంథింగ్. సో ఇలా 2 అత్యంత ఉత్తమమైన అంశాలు ఉండి ఏదో ఒకటే సాధ్యమవుతుంది పొందటం, రెండిటి కాదు. అలాంటప్పుడు వి సే యూ కాంట్ హ్యావ్ యువర్ కేక్ అండ్ ఈట్ ఇట్ టు. ఐదర్ కేక్ తీసుకొని దగ్గర పెట్టుకోండి, లేదు నేను దాన్ని తింటా అంటే తిన్నాక ఇంకా కేక్ ఎక్కడిది. కాబట్టి 2 బెస్ట్ థింగ్స్ సైమల్టేనియస్గా సాధ్యం కాదు. సో ఐదర్ యు చూజ్ ఐదర్ ఆఫ్ దెమ్. సో ఇన్ దట్ కాంటెక్స్ట్ అవ్వ కావాలి బువ్వ కావాలి అన్న అర్థంతో 2 కావాలంటే కుదరదు. ఏదైనా అవ్వగానే బువ్వన. సో వెన్ 2 ఆప్షన్స్ ఆర్ అవైలబుల్, 2 బెస్ట్ ఆప్షన్స్ ఆర్ అవైలబుల్, ఓన్లీ వీ కెన్ హ్యావ్ ఓన్లీ సింగిల్ వన్. అండ్ దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ ప్రావర్బ్. కాబట్టి ఇప్పటి నుంచి అవ్వనన్నా కావాలందాం, బువ్వనన్నా కావాలందాం. సో ద నెక్స్ట్ వన్ ఈజ్, నెక్స్ట్ ప్రావర్బ్ ఈజ్
many hands make light work. It is many hands make light work. What does it mean? Many hands, so many people, make light work. For example, one person is given some task, he does it. If more number of people start working on it, the task becomes easy to this person. That means the more number of people are there, the easier the work will be. And it's a team. We know team means together everyone achieves more. Of course, alone one can make some difference, but together one can change the world. It's a contribution from so many people. సో తెలుగులో ఏమంటాం, నలుగురు కలిస్తే ఏ పనైనా సులువు అవుతుంది. పైగా మనం నలుగురు ఉన్నప్పుడు ఆడుతూ పాడుతూ పని చేస్తాం. అప్పుడు అలుపు సొలుపు ఏముంటుంది? అందరు కలిసి బృందంగా పనిచేసినప్పుడు ఏ పనైనా ఈజీ అనిపిస్తుంది. పెద్ద బండరాయినైనా అందరు కలిసి లేపొచ్చు. అదే ఒకరే చేయాలంటే కష్టం. సో ఇఫ్ అ లాట్ ఆఫ్ పీపుల్ క్యారీ అ హెవీ ఆబ్జెక్ట్, it does not feel heavy. So that is the general meaning of this proverb. And so many people share the burden, it becomes very, very easy. So if everyone works together to complete something, say like, cleaning or painting or, group projects, etc., that each person has less to do, your burden will be very, very less. So more importantly, the job will be completed much more quickly. So నలుగురు కలిస్తేనే ఏ పనైనా సులభం అవుతుంది. అందుకే కాబోలు పాతకాలం వాళ్ళు మనకేం చెప్పేవాళ్ళు, కలిసి ఉంటే కలదు సుఖము అని చెప్పారు. అంతే, విడిపోయామా అంతే. అందుకే టీమ్ అంటే టుగెదర్ ఎవ్రీవన్ అచీవ్స్ మోర్. న్యాచురలీ మెనీ హ్యాండ్స్ మేక్ లైట్ వర్క్, ద వర్క్ బికమ్స్ ఈజీ అండ్ సింపుల్. సో దిస్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ ప్రావర్బ్. నెక్స్ట్ వన్, వెన్ ఇన్ రోమ్ డూ యాజ్ ద రోమన్స్ డూ. Very popular proverb. I write it. It is, when in Rome is the city we know, do as the Romans do. Rome is a very big city, an ancient city. ఇటలీలో రోమ్ నగరం చాలా పెద్ద నగరం. పాతకాలంలో ఎంతోమంది దేశస్థులు రోమ్ నగరానికి వచ్చేవాళ్ళు. అంటే పెద్ద ప్రధానమైన నగరాల్లో అది ఒకటి. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత రకరకాల కల్చర్స్, రకరకాల ట్రెడిషన్స్, రకరకాల దేశాల నుంచి జనాలు వస్తారు. లోకో భిన్న రుచి అన్నారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన టేస్ట్. మరి అక్కడికి వచ్చినప్పుడు ఆహారపు అలవాట్లు, కరచాలనం చేసే విధానం, అవతలి వాళ్ళతో మాట్లాడే విధానం, గ్రీటింగ్ చెప్పుకునేటటువంటి విధానం, ఇది దేశానికి భిన్నంగా ఉంటుంది. అలాంటప్పుడు కమ్యూనికేషను చాలా డిస్టర్బింగ్గా ఉంటుంది, మిస్కమ్యూనికేట్. కొన్ని సైగలు ఒక దేశంలో ఒక రకంగా ఉండే సైగ వేరే దేశంలో అది వాళ్ళకి చాలా డిసగ్రియబుల్ ఎక్స్ప్రెషన్ లాగా ఉంటుంది. కాబట్టి మనందరం ఒక యూనివర్సల్ సిస్టమ్ని అవలంబించాలి. కాబట్టి అప్పుడు మనం నలుగుట్లో నారాయణ అంటాం. నలుగురు ఉన్నప్పుడు నువ్వు కూడా అలాగే ఉండాలి, అంతే. వాళ్ళు ఎట్లా చేస్తే అట్లా. టేబుల్ మేనర్స్ అంటాం మనం తెలుగులో. అంటే అందరం కలిసి టేబుల్లో, లేదా వివాహంలో కూడా భోజనం చేసేటప్పుడు అందరూ పంక్తి భోజనం చేస్తారు. పంక్తి భోజనం చేసేటప్పుడు పెద్దవాళ్ళు వస్తారు, చిన్నవాళ్ళు వస్తారు, అందరు కూర్చుంటారు. పెద్దవాళ్ళు మొదలుపెట్టిన తర్వాత మిగతా వాళ్ళు మొదలు పెడతారు. ఎవరైనా అడ్వాన్స్గా భోజనం చేసి ఉంటే లేవరు. అందరూ పెద్దవాళ్ళు కలిసి లేచిన తర్వాతనే లేయండి మీరు అని అందరూ కలిసి. ఇది ఒక కల్చర్లో ఉండే గొప్పదనం. లేదా అందరూ కూడా సారూప్యతతో మనందరం ఒకటి కలిసి చెయ్యాలి గౌరవప్రదంగా అని ఆ రకంగా. అంటే అందరిలాగా మనమేం ప్రత్యేకం కాదు. మనం ప్రత్యేకం ఉంటే మన ఇంటి దగ్గర, మన ఊళ్ళో, మన రాజ్యంలో. కాబట్టి పంక్తి గౌరవాన్ని కాపాడాలి, ఆ టేబుల్ మేనర్స్ పాటించాలి. అలా కాకుండా నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటానంటే అక్కడ 10 మంది 10 రకాలుగా ప్రవర్తిస్తారు. కాబట్టి వెన్ ఇన్ రోమ్ నగరంలో ఉన్నప్పుడు అప్పుడు ప్రతి ఒక్కరు ఆహారపు అలవాట్లు, లేకుంటే ఎప్పుడైనా ఏమైనా డ్రింక్స్ వాళ్ళు తీసుకునేటప్పుడు కానీ, భోజనం చేసేటప్పుడు కానీ కొన్ని పద్ధతులను పాటించేవాళ్ళు. పెద్దవాళ్ళు వచ్చే వరకు అందరు ఆగాల. పెద్దవాళ్ళు లేచి చేతులు శుభ్రం చేసుకున్నప్పుడే మిగతా వాళ్ళు చిన్న వాళ్ళు కూడా ఫాలో కావాలి. ఇలా ఒక కంపెనీలో, ఒక ఆఫీస్లో కానీ కొన్ని పద్ధతులు, కొన్ని మర్యాదలు పాటించాలి. ఆ పెద్దవాళ్ళను చిన్నవాళ్ళు అనుసరిస్తే ఈ చిన్నవాళ్ళను రేపొద్దున ఇంకొంతమంది జూనియర్స్ వాళ్ళు ఫాలో అవుతారు. సో హియర్ వెన్ యూ ఆర్ అ విజిటర్ సమ్వేర్ అవే ఫ్రమ్ హోమ్, యూ షుడ్ యాక్ట్ లైక్ ఎవ్రీవన్ ఎల్స్.
It is polite to do so and could keep you from getting into trouble. You can avoid so many troubles also. So this proverb is from ancient days of the Roman Empire, when the capital city had visitors from all over the world. Cultures were different, very different between these cities and those times. But while in Rome, one could behave like a Roman, no matter where you came from. ఈ ప్రకారంగా మనం అందరిలాగే ప్రవర్తించాలి, రోమ్ నగరంలో ఉన్నప్పుడు ఒక రోమన్ లాగా ప్రవర్తించాలి అని చెప్పటం ఈ చక్కని ప్రావర్బ్ యొక్క ఉద్దేశం. దీని తర్వాత నెక్స్ట్ ప్రావర్బ్ చూద్దాము. డోంట్ క్రాస్ ద బ్రిడ్జ్ అంటిల్ యూ కమ్ టు ఇట్. వెరీ బ్యూటిఫుల్ ప్రావర్బ్. విన్నారా ఎప్పుడైనా? డోంట్ క్రాస్ ద బ్రిడ్జ్ అంటిల్ యూ కమ్ టు ఇట్. ద ప్రావర్బ్ ఈజ్ డోంట్ cross the bridge. Don't cross the DG bridge until you come to it. This is a very beautiful proverb. Don't cross the bridge until you come to it. This proverb tells you not to worry so much. Don't worry at all. Problems will certainly come in the future, because what happens at what time is not known. Certainly in future problems will come and problems will disappear. But what can be done about that now? Imagining that some problem might occur in the days to come, does it mean we should start crying or worrying from now onwards? Certainly not. So it is better to think about what you are doing right now. Forget about the future. It is future. But what about the present time? This is the reality. So without worrying about the unknown, and take care of the issues when they happen. మనకు తెలుగులో అంటాం మనం, రాబోయే కష్టాన్ని ఇప్పుడే ఊహించుకొని ఇప్పటి నుంచే బాధపడకూడదు. తెలుగులో అంటారు, ఎల్లుండి మొగుడు కొడతానని ఇప్పుడే ఏడ్చిందట ఒక భార్య. ఎల్లుండి రాని, ఎల్లుండి వచ్చిన తర్వాత భర్త కొట్టిన తర్వాత అప్పుడు చూద్దాం, దానికోసం ఇప్పుడే ఏడ్చుకుంటుంటే ఎట్లా? రాబోయే కష్టానికి అందమైనటువంటి వర్తమాన కాలాన్ని కూడా మనం పాటు చేసుకుంటే ఎట్లా? సో గుడ్ పీపుల్ నెవర్ థింక్ అబౌట్ ఫ్యూచర్. దే హ్యావ్ ఎ ప్లాన్ ఫర్ ఫ్యూచర్, బట్ దే ఎంజాయ్ అండ్ కంట్రోల్ ది ప్రజెంట్ టైం సో దట్ ద ఫ్యూచర్ విల్ ఆల్సో బీ అండర్ కంట్రోల్. కాబట్టి రాబోయే కష్టాన్ని అనవసరంగా ఊహించుకొని ఇప్పటి నుంచే బాధపడొద్దు. ఎందుకంటే మేఘాలు ఎక్కువసేపు కమ్ముకొని ఉండవు, గ్రహణాలు ఎక్కువసేపు పట్టవు. లైఫ్ అన్నాక కష్టాలు సుఖాలు ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటుంది. ఆఫ్టర్ ద స్టార్మ్ కమ్స్ ద కామ్ అని అంటాం. తుఫాన్ వచ్చినాక మళ్ళీ ప్రశాంతత ఏర్పడుతుంది, తుఫాన్ ఆగిపోయిన ప్రశాంతత. సో వెరీ బ్యూటిఫుల్. అంటే ఇక్కడ డోంట్ క్రాస్ ద బ్రిడ్జ్ అంటిల్ యూ కమ్ టు ఇట్ అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, క్రాసింగ్ ద బ్రిడ్జ్ అనేది ఇక్కడ కష్టానికి సంకేతం. అక్కడ బ్రిడ్జ్ దాటాలి, ముందు రోడ్డు చక్కగా ఉంది, రోడ్డు మీద నడుచుకుంటే వెళ్ళు, తర్వాత బ్రిడ్జ్ సంగతి చూద్దాం. బ్రిడ్జ్ ఎక్కడో 10 కిలోమీటర్ల తర్వాత ఉంది, ఆ బ్రిడ్జ్ గురించి ఇప్పుడే భయపడితే ఎట్లా? అందుకే ఎల్లుండి మొగుడు కొడతాడని ఇప్పుడే ఏడిచిందట భార్య అని అంటాం. కాబట్టి రాబోయే కష్టాన్ని అనవసరంగా ఊహించుకొని ఫీల్గా అక్కర్లేదు అని దీని అర్థం. అండ్ ద నెక్స్ట్ ప్రావర్బ్ ఈజ్ ఆనెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ. వెరీ ఇంట్రెస్టింగ్ ప్రావర్బ్. ఆనెస్టీ ఈజ్ the best policy. Very interesting proverb. Lying a lot can be difficult. If we keep on lying and lying, of course it's difficult because you might forget your lies. Whenever we commit a mistake, sometimes we don't want to reveal that, so we start lying it. Maybe right from white lie to the serious lie we lie. And to cover that lie, we have to lie again further. So it becomes full of lies. The life becomes full of lies. Soon enough, someone will find out you are lying. Yes, because every time you cannot lie, and people can recognize. Through our body language, we can be caught. Then we are in trouble. Or even if no one ever finds out, you will feel guilty for not telling the truth. So, but if you are honest and tell the truth, people will believe you and respect you. You will earn their trust and sleep well at night. So, నిజాయితీని మించిన
మంచి విషయమే లేదు. ఆనెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ. మనం ఏం చేస్తాం, ఒక పొరపాటు చేసి ఇతరులకు తెలియకూడదని అబద్ధం చెప్తాం. ఈ అబద్ధాన్ని కప్పిపుచ్చడానికి ఇంకొక అబద్ధం, దాన్ని కప్పిపుచ్చడానికి ఇంకొక అబద్ధం. ఇట్లా అబద్ధాల పరంపర కొనసాగినాక జనాలు గుర్తుపడతారు, ఇతను ఏదో అబద్ధం చెప్తున్నాడు అని, ఇతను నిజాయితీ పరుడు కాదని. కనీసం మనము లేదు ఈ పొరపాటు నేను చేశాను అని చెప్తే మనకు గౌరవం పెరుగుతుంది ఇంకా పైనుంచి. అందుకే అబ్రహం లింకన్ ఒక సందర్భంలో అన్నాడు, యూ కెన్ ఫూల్ సంబడి ఆల్ ద టైమ్, యూ కెన్ ఫూల్ ఆల్ ద పీపుల్ సమ్ టైమ్, బట్ యూ కాంట్ ఫూల్ ఆల్ ద పీపుల్ ఆల్ ద టైమ్. ఒకడిని ఎప్పుడు ఎదవని చేయొచ్చు, వాడు ఎదవ. అందరిని ఒక్కసారి వెదవలని చేయొచ్చు, వాళ్ళు ఊహించరు. అందరిని అన్నిసార్లు వెదవలని చేయలేం. అందుకే అబద్ధాలు చెప్పకూడదు, నిజాయితీగా ఉండటం. అంటే అఫ్కోర్స్ మనం వైట్లో అంటాం ఇతరులకు హాని చేయని అబద్ధాలు, కానీ ఇక్కడ ఏంటంటే అబద్ధాన్ని కప్పిపుచ్చడానికి అబద్ధాలు చెప్పడం ఇది మంచిది కాదు. కాబట్టి నిజాయితీ ఉండాల్సిందే. ఆనెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ. గాంధీజీ సేస్ ఇన్ వన్ కాంటెక్స్ట్, వెన్ యూ స్పీక్ ద ట్రూత్ యూ డోంట్ నీడ్ టు రిమెంబర్ ఎనీథింగ్. నిజం చెప్పడం నేర్చుకుంటే ఏది గుర్తుపెట్టుకోవాల్సిన పనిలే. అబద్ధం చెబితే అబ్బో ఈసారి ఏం చెప్పాలి, అప్పుడు ఏం చెప్పినా లేదు, ఇంక కొత్తది అతికిస్తాం అన్నీ అబద్ధాలు అయితే అబద్ధానికి అబద్ధాలు. సో ఆనెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ. అట్లీస్ట్ మనం నిజాయితీగా ఉంటే మన ఆత్మసాక్షి మనల్ని గౌరవిస్తుంది, మన దృష్టిలో మనం గొప్పవాళ్ళం అవుతాం, కంటి నిండా నిద్రపోతాం. ఇది ఆరోగ్యానికి చాలా అవసరం. నెక్స్ట్ వన్ ఈజ్ ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్ ఆర్ ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. అన్ని జంతువులకు లేదా జాతులకు సంబంధించిన జాతి విషయాన్ని చెప్పేటప్పుడు ద వాడతాం, ఎక్సెప్ట్ మానవ జాతి. ద డాగ్ బాక్స్, కుక్క మరుగుతుంది. ద స్నేక్ హిస్సెస్, పాము బూస కొడుతుంది. కానీ మానవ జాతికి సంబంధించి ద మ్యాన్ డైస్ వన్ డే అనకూడదు, మనుషులు అందరూ చనిపోతారు. ఇది మ్యాన్కి ఎక్సెప్షన్ మానవ జాతి. కాబట్టి మ్యాన్ డైస్ వన్ డే, మ్యాన్ ఈజ్ మార్టల్ అంటాం. అందుకే ద మ్యాన్ ఈజ్ మార్టల్ అనం. సో ఇక్కడ ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ అంటే ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ అని. సో మనం తెలుగులో అభ్యాసం కూసు విద్య అంటాం. అభ్యాసం కూసు విద్య, లేదు సాధనమున పనులు సమకూరు ధరలోన. తెలుగులో పాడగా పాడగా రాగం, మూల్గగా రోగం అన్నారు. ఏది చేస్తే అదే, ధైర్యంగా ఉంటే ధైర్యం, పిరికివాడిగా ఉంటే పిరికివాడిగా. కాబట్టి ఇట్ వుడ్ బి అమేజింగ్ ఇఫ్ ద ఫస్ట్ టైమ్ యూ పిక్డ్ అప్ అ గిటార్ యూ కుడ్ ప్లే ఇట్ లైక్ ఎ రాక్ స్టార్. ఆర్ ఇఫ్ ద ఫస్ట్ టైమ్ యూ got in a car, you could drive like a professional. It's wonderful. Or if you could speak English perfectly after one lesson. Is it possible? Everything is difficult when you are a beginner. Over a period of time, you can drive a car like anything, you can speak English like anything, etc. But if you stick with it, if you keep practicing, you can master anything. American say deaf dumb professor manaku Helen Keller చెప్పారు, you can do anything and everything provided you stick to it for a long time. దాన్నే అంటుకొని ఉంటే ఏదైనా చేయొచ్చు దాని మీదనే. సో ఇక్కడ ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. యూ షుడ్ కీప్ ప్రాక్టీసింగ్ ఏది చేసినా. సో రైట్ ప్రాక్టీస్ మేక్స్ యూ, ఆర్ పర్ఫెక్ట్ ప్రాక్టీస్ మేక్స్ యూ వెరీ పర్ఫెక్ట్. కాబట్టి చక్కని సాధన, అభ్యాసం కూసు విద్య, సాధనమున పనులు సమకూరు ధరలోన. సో ఇఫ్ యూ కీప్ డూయింగ్ సర్టన్ గుడ్ థింగ్స్, whether it is right or wrong, it becomes a habit. Such a beautiful proverb. మనకి ఈడియమ్స్ ఉన్నాయి. ఈడియమ్స్ అంటేనేమో దానికి ఒక సర్ఫేస్ మీనింగ్, ఒక ఇన్నర్ మీనింగ్ ఉంటుంది. కిక్ ద బకెట్, చనిపోవటం. ఇది అలా కాదు. ప్రావర్బ్ అనేది చాలా స్పష్టంగా తెలిసిపోతూనే ఉంటుంది మనకి. ఈజీ, హెల్త్ ఈజ్ వెల్త్ అంటాం, ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యాన్ని పట్టించుకోవాలి, చాలా క్లియర్గా ఉంది. ఈడియం అలా ఉండదు. దానికి ఒక సర్ఫేస్ మీనింగ్, ఒక ఇన్నర్ మీనింగ్ ఉంటుంది దానికి. బ్లాక్ షీప్ అంటే మోసగాడు, నల్ల గొర్రెకు మోసానికి ఏం సంబంధం, అది కూడా ఒక కథ ఉంటుంది. ఆ కథ తెలుసుకోవాలి. సో ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ కానీ లేదా ప్రావర్బ్స్ కానీ ఒక దేశానికి సంబంధించి ఒక ప్రతిబింబం, ఒక ప్రతీక, ఒక కల్చర్కి, లేకుంటే ఆ మనుషుల యొక్క బిహేవియరల్ చేంజెస్, వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారు, ఎలా ప్రవర్తించాలి, ఎలా ప్రవర్తించకూడదు, ఇవన్నీ గైడింగ్ ప్రిన్సిపల్స్, మనుషులను దారిన పెట్టే ఒక అద్భుతమైనటువంటి వ్యక్తిత్వ వికాస అంశాలు ఈ మంచి ప్రావర్బ్స్. ఫ్రాన్సిస్ బేకన్ అనే గ్రేట్ ఎస్సేయిస్ట్ ఆంగ్ల భాషలో ఎన్నో ఎస్సేస్ రాశారు. అందులో అన్ని ప్రవర్బియల్ విషయాలని చెప్తా ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్, క్రాఫ్టీ మెన్ కండెమ్ స్టడీస్, ఆర్డినరీ మెన్ అడ్మైర్ దెమ్ బట్ వైజ్ మెన్ యూజ్ దెమ్ అంటాడు. మామూలు వాళ్ళు క్రాఫ్ట్ మెన్ కండెమ్, వేస్ట్, చదువుల వల్ల లాభం ఏముంది అంటారట. ఆర్డినరీ మెన్ అడ్మైర్ దెమ్, మామూలుగా ఉండేవాళ్ళు మాకు చదువు రాలేదు, కనీసం మా పిల్లలకన్నా వచ్చింటే బాగుండే అని ఆరాధిస్తారట వాళ్ళు. బట్ వైజ్ మెన్ యూజ్ దెమ్, తెలివి పరులు మాత్రమే చదువును వాడుకుంటారట గరిష్టంగా. ఎంత చక్కని మాట, అద్భుతమైనటువంటి మాట.
రీడింగ్ మేక్స్ ఏ ఫుల్ మ్యాన్, కాన్ఫరెన్స్ ఏ రెడీ మ్యాన్ అండ్ రైటింగ్ ఎన్ ఎగ్జాక్ట్ మ్యాన్ అన్నాడు సేమ్ ఫ్రాన్సిస్ బేకన్. రీడింగ్ మేక్స్ ఏ ఫుల్ మ్యాన్, చదివితే కంప్లీట్ మనిషి అవుతామట, ఫుల్. కాన్ఫరెన్స్ రెడీ మ్యాన్, కాన్ఫరెన్స్లలో ఇట్లాంటి గోష్ఠులలో ఎక్కడైనా పాల్గొంటే జనాలందరూ ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. ఒక రాజకీయ నాయకుడు ఏదో ప్రెస్ మీట్ పెడతాడు, అందరు జర్నలిస్టులు క్వశ్చన్లు వేస్తే ఆయనకు ఫింగర్ టిప్స్లో ఉంటుంది, ఈ ఫలానా స్కీమ్ ఏం చేశారు, అది చేశారంటే అన్నీ చెప్తాడు. కాన్ఫరెన్సే రెడీ మ్యాన్, మిమ్మల్ని రెడీ మ్యాన్గా చేస్తుంది కాన్ఫరెన్స్లో పాల్గొంటే. రైటింగ్ ఎన్ ఎగ్జాక్ట్ మ్యాన్, సమతూకమైన మనిషి. మరి రీడింగ్ కావాలన్నా, కాన్ఫరెన్స్ కావాలన్నా, రైటింగ్ కావాలంటే అన్నీ కావాలి. కాబట్టి జ్ఞానాన్ని ఎట్లా సముపార్జించాలి, ఎలా, ఏం చేయాలి, ఏం చేయకూడదు అనే శుద్ధులు బుద్ధులు చెప్పే అద్భుతమైనటువంటి జ్ఞాన అమృతాలు ఈ ప్రావర్బ్స్. ఇంకొక ప్రావర్బ్ను నేర్చుకుందాం. వేర్ దెర్ ఈజ్ అ విల్ దెర్ ఈజ్ అ వే. చాలా ఈజీగా మనం విన్నాం చాలాసార్లు ప్రావర్బ్ ఇది. దిస్ ప్రావర్బ్ ఈజ్ సెడ్ టు ఎంకరేజ్ పీపుల్ హూ వాంట్ టు గివ్ అప్. ఇంకా నాకు వద్దు వదిలేస్తా అనుకునే వాళ్ళను నో అని ప్రోత్సహిస్తూ మనం వాళ్ళకు ఈ ప్రావర్బ్ చెప్తాం. సమ్టైమ్స్ వీ ఫేస్ ప్రాబ్లమ్స్ దట్ సీమ్ ఇంపాసిబుల్. ఇంకేదో నాకు చేత కాదు, నేను వదిలేస్తా అనే పరిస్థితి వస్తుంది. బట్ ఇఫ్ యూ వాంట్ ఇట్ బ్యాడ్ ఇనఫ్, నథింగ్ కెన్ స్టాండ్ ఇన్ యువర్ వే. కానీ ఖచ్చితంగా నాకు కావాలి. నీళ్ళల్లో ఒక వ్యక్తిని ముంచి అసలు ఆక్సిజన్ లేకుండా చేస్తే తోసేసి మనల్ని తోసి అతను బయటకు వస్తాడు. ఆక్సిజన్ అంత గరిష్టంగా బాడీ కోరుకుంటుంది. ఆక్సిజన్ ఏం గుర్తుండదు. అంత కసి ఉండాలా ఏదైనా సాధించాలంటే. ఈవెన్ ఉద్యోగం సాధించాలన్నా ఆ కసి ఉండాలా. అప్పుడు ఉద్యోగం కాదు, ఉద్యోగాలు మనం ఎంబడి పడతాయి. ఏ ఉద్యోగం సెలెక్ట్ చేసుకోవాలనో మనకు తెలియదు. కాబట్టి దట్స్ వాట్ దిస్ ప్రావర్బ్ మీన్స్. ఇఫ్ యూ హ్యావ్ ద విల్, దట్ డిజైర్, స్ట్రాంగ్ ఫీలింగ్ ఆఫ్ అడ్మిరేషన్ టు మీట్ ద ప్రాబ్లమ్స్ దట్ ఆర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ, దెర్ ఈజ్ అ వే టు ఓవర్కమ్ దెమ్. మనం తెలుగులో అంటాం, మనసు ఉంటే మార్గం ఉంటుంది. నీకు అది చెయ్యాలని లేదు, నీకు అది చేయాలని సీరియస్గా ఉంటే ఆటోమేటిక్గా ఎన్నో మార్గాలు తెలుస్తాయి. మన మైండ్ ఒక కంప్యూటర్. నేను ఎగ్జామ్ పాస్ అవుతా అని చెప్పండి, ఎట్లెట్లా పాస్ కావాలనో 10 మార్గాలు చెప్తుంది ఈ కంప్యూటరు. ఇలా చేయొచ్చు, లేకుంటే ఆ బుక్ చదవచ్చు, లేకపోతే ఈ టెస్ట్ పేపర్ చదవచ్చు, లేకుంటే ఈ సార్ దగ్గర ట్యూషన్ పోవచ్చు. మనమే గ్రూప్ అయి కలిసి కూర్చొని మంచిగా నేర్చుకుందాం, చర్చలు చేద్దాం, పాత మోడల్ పేపర్స్ చూద్దాం. అదే నువ్వు ఓడిపోతా నాకు రాదనండి, ఎట్లెట్లా ఓడిపోవచ్చో మైండ్ కూడా ఒక కంప్యూటర్ చెప్తుంది. నువ్వు అట్లా చేసినా దండగా, నువ్వు ఇన్ని గంటలు చదివినా వేస్ట్, నువ్వు ఇంకేదో అనుకున్నావు కానీ నువ్వు వేస్ట్ అంటే వేస్ట్. ఇట్లా ఈ మైండ్కి ఎప్పుడు కూడా మంచి విషయాలు చెప్పాలి. యువత ముఖ్యంగా. అందుకే స్వామి వివేకానంద అన్నారు, మంచి శీలవంతులు, ధైర్యవంతులు ఒక 6 డజను యువతను నాకు ఇవ్వండి, 7 సముద్రాల నీళ్ళన్నీ తాగేస్తా అన్నాడు. అంతటి ఆత్మవిశ్వాసం. పెద్ద త్యాగాలు చేస్తే పెద్ద ఫలితాలు వస్తాయి. కాబట్టి ఈ సామెతల నుంచి కూడా ప్రేరణ పొంది అద్భుతంగా మనం ఈ ఉద్యోగం కాదు, జీవితంలో సంతోషం చాలా ముఖ్యం. ఆనందం, సమాజం ఉన్నతి చెందాలి, యువత మంచి మార్గంలోకి వెళ్ళాలి, అందరూ ప్రతి ఒక్కరూ చక్కగా డీసెంట్గా జీవించగలిగే పరిస్థితులు ఈ దేశంలో, భూమండలం మీద మనం సృష్టించాలి. దానికోసం ఒక మంచి సమాజం కోసం అందరం టీమ్గా మనం వర్క్ చేయాలి. మనసుంటే మార్గం ఉంటుంది, చెయ్యాలి అన్న సంకల్పం. వేర్ దెర్ ఈజ్ అ విల్ అంటే ఇక్కడ డిజైర్, కోరిక, విష్ అని. ఇది హెల్పింగ్ వర్బ్, విల్ షెల్ అది కాదు. దెర్ ఈజ్ అ వే. ఎస్. అందుకే ఇంకోటి చెప్తారు, నేర్చుకోవాలా, విద్య కావాలన్న కసి ఉన్న విద్యార్థి ఉంటేనట అక్కడ గురువు ప్రత్యక్షం అవుతాడట. ఆ కసి ఉంటే చూడండి, గురువు ప్రత్యక్షం అవుతాడట అక్కడ. అంటే ఏదో ఒక అవకాశం రూపంలో వచ్చేస్తుంది. అందరూ కష్టపడుతున్నారు మన అభ్యర్థులు గ్రామీణ ప్రాంతాల నుంచి. మన టీవీ అనేది ఓ గురువులాగా అక్కడ అంటే మన ముందర ప్రత్యక్షమై అన్ని లెసన్స్ని డౌన్లోడ్ చేసుకునేట్టుగా మంచి నిపుణులతో వాళ్ళు చెప్పిస్తున్నారు. హ్యాట్స్ ఆఫ్ టు దిస్ ఆపర్చునిటీ. వండర్ఫుల్. నెక్స్ట్, లుక్ బిఫోర్ యూ లీప్. ఇది కూడా చాలా ఇంట్రెస్టింగ్ ప్రావర్బ్. లుక్ బిఫోర్ యూ లీప్. లెఫ్ట్ గంతు వేయు, దూకు, లీప్ దుంకటం. సో దూకే ముందర ఒకసారి చూడాలి. అంటే మనకు తెలుసు, ఒక పనిని ప్రారంభించేటప్పుడు, అంటే ఇప్పుడు ఉదాహరణగా నేను దూకాలనుకున్నప్పుడు కళ్ళు మూసుకొని దూకితే ఎట్లా? రాళ్ళు ఉన్నవే, రప్పలు ఉన్నవే, ముండ్లు ఉన్నవే, ఆ నది లోపల మొసళ్ళు ఉన్నవే, ఏది లేకుండా దూకితే ప్రమాదమే. కాబట్టి 1-2 సార్లు ఆలోచించుకోవాలా. ఏమంటారు? డోంట్ రష్ ఇన్ టు థింగ్స్, మేక్ షూర్ యూ నో వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ నెక్స్ట్. యూ వుడ్ నాట్ జంప్ ఆఫ్ ఎ క్లిఫ్. ఒక కొండచర్య నుంచి అవతల ఏముంది, ఎంత లోతుంది, ఏంది లేకుండా, CLIFF క్లిఫ్, కొండచర్య.
అలా దూకితే వితౌట్ ఫస్ట్ చెకింగ్ హౌ ఫార్ ద గ్రౌండ్ ఈజ్ బిలో ఆర్ వాట్ దెర్ ఈజ్ టు ల్యాండ్ ఆన్, we will end up in trouble. You should wait a few moments and make sure it is a good idea to jump from that cliff. So, when making a big jump in life, make sure you have looked at the situation and really understand it before you take a big action. అంటే అవతల దూకే ముందు ఒక్కసారి ఎక్కడ దూకుతున్నా ఇది సబబా కాదా ఒకటికి 2 సార్లు ఆలోచించాలంటే ఒక పనిని ప్రారంభించే ముందు ఎట్లుండాలి, ప్రారంభించక ముందు స్వేచ్ఛ ఉంది మనకి, ఒకసారి ప్రారంభించాలి అనుకున్నాక ఇంకా చాలా సీరియస్గా పని చేసుకుంటే పోవాలంతే. చేసే ముందు ఆలోచించాలి అసలు చేయాలా వద్దా, కానీ ఒక్కసారి టేకప్ చేసినాక ఇంకా ఆలోచన ఉండకూడదు. విజయమో వీర స్వర్గమో దూసుకుంటూ వెళ్ళటమే అట్లుండాలి కార్యసాధకుడి పని. సో పనిని ప్రారంభించే ముందు 1-2 సార్లు ఆలోచించుకో. లుక్ బిఫోర్ యూ లీప్. సో అవర్ నెక్స్ట్ ప్రావర్బ్ ఈజ్ beggars can't be choosers. Beggars can't be choosers. What is that? Beggars. For example, if someone gives you free things or offers to help you do something, you can't ask for a different color or you can't choose a perfect time for the schedule. So when you receive free help from others, or such as goods and all, you should accept what you are given or what you are offered. You can't be choosy or you can't be picky బికాజ్ యు ఆర్ నాట్ పేయింగ్. తెలుగులో మనం ఏమంటామంటే ఉచితంగా మనకు ఏదైనా వస్తువు లభించింది అనుకుందాం. ఉచితంగా ఎవరైనా ఇస్తున్నప్పుడు నాకు ఆ రంగుది ఇవ్వండి, లేదు నేను రేపు ఎవరైనా ఉచితంగా పలానా వస్తువులు ఇస్తున్నారు ఆ షాప్లో అంటే లేదు నేను సాయంత్రం అయితేనే తీసుకుంటా మనం అనలేము. వాడు ఎప్పుడు ఇస్తే అప్పుడు తీసుకోవాలి అంతే, అది వచ్చింది ఉచితంగా వచ్చింది అంతే. కాబట్టి నాకు రంగు మార్చి వేరేది ఏది వస్తే అదే ఆ టైంకి అంతే, మనకు ఛాయిస్ ఉండదు అక్కడ. అంటే ఇక్కడ ఒక వస్తువును కొనుక్కునేటప్పుడు మూల్యం చెల్లిస్తాం కాబట్టి నాకు అదే ఇవ్వు, లేకపోతే వాపస్ నాకు వద్దు, గ్యారంటీ ఇచ్చినవా, వారంటీ ఉందా అని అడుగుతాం. వాడు ఉచితంగా వస్తువు ఇస్తున్నప్పుడు ఏం మాట్లాడకుండా దాన్ని తీసుకోవాలి, అది బాగున్నా సరే బాగాలేకపోయినా. అంటే తెలుగులో ఉచిత వస్తువుల విషయంలో ఎంపిక చేసుకునే స్వేచ్ఛ శూన్యమే, అది ఆల్రెడీ ఉచితంగా వచ్చింది. ఇక్కడ బెగ్గర్ అంటే దీని ఉద్దేశం ఏంటంటే ఉచితంగా స్వీకరించేవాడు అని అర్థం. అక్కడ కేవలం భిక్షాటన చేసేవాడని కాదు. అంటే కాంట్ బి చూజర్స్, నేను ఇదే చూస్ చేసుకుంటా, అది వచ్చిదే ఫ్రీగా. కాబట్టి ఉచితంగా వచ్చే వస్తువు విషయంలో మనం ఎలాంటి ఫ్రీడము ఎక్సర్సైజ్ చేయలేము, ఉండదు. ఏదొస్తే అది యాక్సెప్ట్ చేయాల్సిందే అని అంటాం. బెగ్గర్స్ కాంట్ బి చూజర్స్. ఇక్కడ బెగ్గర్ అంటే ఫ్రీగా తీసుకునేవాడు అని అర్థం. నెక్స్ట్ ప్రావర్బ్, డోంట్ మేక్ ఎ మౌంటైన్ అవుట్ ఆఫ్ ఎన్ యాంట్ హిల్. వెరీ బ్యూటిఫుల్ ప్రావర్బ్. డోంట్, ఇక్కడ యాంట్ హిల్ అంటే పుట్ట, చీమలు పెట్టిన పుట్టలు పాములకు ఎరువైన ఎట్లు పుట్ట. డోంట్ మేక్ ఏ మౌంటైన్ అంటే చిన్న పుట్టను పర్వతం అంతా తయారు చేస్తామా అంటే ఏంటి? పీపుల్ సమ్ టైమ్స్ గెట్ వెరీ అప్సెట్ ఓవర్ వెరీ స్మాల్ ప్రాబ్లమ్స్. they are worried because though the problem is very small, they look through the magnifying glass. They look at the situation through the magnifying glass. So this proverb reminds you to take a moment and see how important or how not important this issue is. Messing up your laundry or being late for work is not very important when you consider your entire life. So it is important to stay calm and not get angry about any problems or tiny problems. మనం ఏం చేస్తామంటే అసలు జీవితం అన్నాక ఎక్కడో సమస్యలు వస్తాయి. ఒక పెద్ద ఆయన అంటాడు, జీవితంలో అసలు సమస్యలు లేని వాళ్ళు ఎవరంటే ఒక్కరున్నారట, అసలు ఆయనకు సమస్యలు ఉండవంట. ఆయన 6 అడుగుల గోతిలో 3 అడుగుల లోతులో ఉన్నాడట. శవానికి సమస్యలు ఉండవు. మనిషి అన్నాక ప్రతి ఒక్కరికి శీత కష్టాలు సీతవి, పీత కష్టాలు పీతవి, ఎవరి కష్టాలు వాళ్ళకి తెలుస్తాయి. కాబట్టి చిన్న ప్రాబ్లం రాగానే కొంతమంది విపరీతమైన స్పందన, విపరీతమైన కంగారు, ఇబ్బంది, వాళ్ళు కష్టపడతారు, పక్కోళ్ళని కష్టపెడతారు, అబ్బో నానా హంగామా హైరానా చేస్తారు. అవసరం లేదు, మీనింగ్లెస్. ఆ సమస్యను భూతద్దంలో పెట్టి ఊహించుకుంటారు, ఏదో పెద్ద భూతం దయ్యంలాగా అయిపోయినట్టు. కాబట్టి అనవసరంగా చిన్న విషయాన్ని చూసి కంగారు పడాల్సిన పని. ఆ దాంట్లో ఏం చేస్తాం, ఆఫీస్కి వెళ్ళే టైంలో ఇస్త్రీ చేసేటప్పుడు బట్టను చింపుకుంటాం, కాల్చుకుంటాం, లేకుంటే త్వరగా వెళతాం, స్కూటర్ స్పీడ్గా నడుపుతాం, యాక్సిడెంట్ అవుతుంది. చిన్న విషయం అంటే మనం అనవసరంగా గోరంతను కొండంతలు చేయాల్సిన పని లేదు. సో చిన్నగా పోయేదాన్ని చిన్నగానే, సో టేక్ ఇట్ ఈజీ.
లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. కాబట్టి చిన్న చిన్న విషయాన్ని భూతద్దంలో చూసి కంగారు పడొద్దు అని చెప్పడానికి ఇక్కడ మౌంటైన్ అంటే ఇక్కడ యాంట్ హిల్ అంటే చిన్నది సమస్య, ఇక్కడ సమస్యకు సంకేతం. దాన్ని నువ్వు మౌంటైన్ లాగా చేసుకుంటే తెలుగులో చెప్తాం కోతి పుండు బ్రహ్మరాక్షసి అని. కోతికి చిన్న పుండు అయిందంటే దాన్ని గీకి దాన్ని గోకి మొత్తం బాడీ అంతా పుండు పుండు చేసుకొని చచ్చిపోతుంది. అది తెలుగులో గోటితో పోయేది గొడ్డలు దాకా అంటే చిన్నదాన్ని పెద్దగా చేసుకోవడం అని అర్థం. అది అవసరం లేదు. కాబట్టి ట్రీట్ ద స్మాల్ ప్రాబ్లమ్ యాజ్ ఎ స్మాల్ ప్రాబ్లమ్. వీ ఆల్రెడీ హ్యావ్ బిగ్ ప్రాబ్లమ్స్ ఇన్ లైఫ్. So that is the meaning of this beautiful proverb. Next one is, an apple a day keeps the doctor away. Very popular proverb. So do you eat apples every day? So it's sure that you don't need to visit a doctor. An apple is full of vitamin C, which keeps you healthy, which keeps us healthy. However, the apple in this proverb means eating healthy in general, not exactly an apple always. So, if you eat well and your diet includes a lot of fruits and vegetables, there will be no need to visit the doctor. ఒక రోజుకి ఒక యాపిల్ కనుక తీసుకుంటే డాక్టరు దూరంగా ఉంటాడు, మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళే అవసరం లేదు. అంటే యాపిల్ పండులో తెలుగులో సీమరేగ అంటాం, విటమిన్ సి ఉంటుంది అందులో. సో యాపిల్ పండు మంచిది అనేది మనకు నానుడి. ఇది రోజు తింటుంటే శాకాహారం మంచి పండు శరీరానికి ఉపయోగపడే విటమిన్లు, తద్వారా శరీరం తాజాగా అందంగా మంచి స్కిన్తో ఆరోగ్యంగా ఉంటాం. డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదనేది ఇక్కడ. అంటే కేవలం యాపిల్ పండేనా సార్, లేకుంటే ఆరెంజ్ తినొచ్చా, లేకుంటే బనానా తినొచ్చా, ఇట్లాంటి ప్రశ్నలు వేయకూడదు. సమతుల్య ఆహారము, బ్యాలెన్స్డ్ డైట్ అని అర్థం ఇక్కడ. మంచి లీఫీ వెజిటబుల్స్, ఆరోగ్యకరమైన వ్యాయామము, మంచి పండ్లు అన్నట్టు. అంతే తప్ప అట్లెట్ట సార్ యాపిల్ రేగు పండ్లు ఎక్కువ ఉంటుంది సార్, కరియాపాకులు అది ఉంటుంది సార్, ఇది కాదు మనకు కావాల్సింది. సో ఎన్ యాపిల్ అ డే, సమతుల్య ఆహారం ఆరోగ్యానికి మంచిది అని అర్థం. కాబట్టి అక్కడ డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. సో టేక్ హెల్దీ ఫుడ్, టేక్ బ్యాలెన్స్డ్ డయట్ అండ్ యూ నీడ్ నాట్ ఫాల్, యూ విల్ నాట్ ఫాల్ సిక్. అది ఈ ప్రావర్బ్ యొక్క అర్థం. వెరీ బ్యూటిఫుల్ ప్రావర్బ్స్. అసలు ఎంత చక్కని, ఎంత జ్ఞానం ఉంది ఈ ప్రావర్బ్స్లో. వాటిని నిత్య జీవితంలో ఎక్కడెక్కడ అవసరమైతే వాటిని అక్కడక్కడ మనం వాడుకోగలగాలి. నెక్స్ట్ వన్, ది ఎర్లీ బర్డ్ క్యాచెస్ ద వామ్, క్యాచెస్ ద ప్రే అంటారు. ఇక్కడ ఎర్లీ బర్డ్ అంటే త్వరగా వచ్చిన పక్షి పట్టుకుంటుంది. వామ్ అంటే కీటకం, పురుగు. WOM నాట్ WAM. WAM అంటే వెచ్చదనం. కొన్నిసార్లు దీన్నే ది ఎర్లీ బర్డ్ క్యాచెస్ ద ప్రే, PREY ప్రే అంటాం. ఎందుకు? ఇది ప్రెడేటరు, పట్టుకునేది ప్రెడేటరు, అది ప్రే, ఆహారం. దిస్ ప్రావర్బ్ ఈజ్ ఎ లాట్ లైక్ ద ఫ్రేజ్ ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్డ్. It simply means that it is usually best to be early. If you arrive earlier, whether it is to a clothing store or restaurant or conference, etc., you will have the best options to choose from. If you come later, though the best clothes could have sold out, the restaurant could be full and have a long waiting time, etc. ఎంత తొందరగా వస్తే అంత మంచి. తెలుగులో ఏదైనా కార్యసాధనకు మనం పూనుకుంటే, వెంటనే పూనుకుంటే గరిష్ట ప్రయోజనం పొందొచ్చు. హోటల్ ఉంది, హోటల్కి వెళ్ళాలి, లేట్గా వెళితే ఆల్రెడీ జనాలు వచ్చింటారు, కూర్చుంటారు, మీకు నచ్చిన స్థలం దొరకదు. లేదు, ఒక బట్టల షాప్ ఉంది, అక్కడ ఏదో ఒక మెగా క్యాంప్ ఉంది, సేల్స్, అందరికంటే ముందు వెళ్తే రకరకాల కలర్స్ చూస్ చేసుకోవచ్చు, లాస్ట్కి వెళితే ఉన్న వాటిలోనే తీసుకోవాల్సి వస్తుంది. సో ఉదయం లేచిన పిట్ట ప్రకృతిలో ఉండేటటువంటి పురుగులు పొద్దున్నే బయటకు వచ్చి ఉంటాయి కాబట్టి ఇది వచ్చేసి అన్ని పురుగులను తింటుంది. మనం లేటుగా లేచిన పిట్ట ఏమవుతుంది? నీ కోట అయిపోయింది, రేషన్ కార్డు వేరే పిట్ట తీసుకుపోయింది, నీకు ఉండిన ఆల్రెడీ కొన్ని పురుగులు, అది కూడా వేరే తీసుకెళ్ళిపోయింది. కాబట్టి మన బంగారు అవకాశాలను ఎవరో లాక్కెళ్ళిపోతారు ఎంత తొందరగా. అందుకే ఆలస్యం అమృతం విషయం. ముందే రావాలి, అడ్వాన్స్గా మనము ఆ సమయ పాలన అందరికంటే ముందు. లైఫ్లో అన్ని మేనేజ్మెంట్స్లో ఒక వ్యక్తి జీవితంలో ఉన్నత స్థితికి రావడానికి, గరిష్టమైనటువంటి విజయం సాధించడానికి సమయపాలన, టైం మేనేజ్మెంట్ చాలా ప్రధానమైన అంశం. ఎగ్జామ్స్ కూడా మీరు టైం మేనేజ్మెంట్తో, మీరే అర్లీ బర్డ్ కావాలి. ఎగ్జామినేషన్కి అందరికంటే ముందు మీరే పోవాలి, మీరే ప్రిపేర్ అయ్యి సిలబస్ కంప్లీట్ చేయాలి. ది ఎర్లీ బర్డ్ క్యాచెస్ ద ప్రే అండ్ యూ విల్ గెట్ ద జాబ్. నెక్స్ట్ వన్, బెటర్ లేట్ దెన్ నెవర్. బెటర్ లేట్ దెన్ నెవర్. వాట్ డస్ ఇట్ సే?
While being the early bird is the best, even latecomers may get something for coming. It would be a lot worse if they never came at all. This proverb is said about ending fights with people. It is better to apologize and make up years later than to never resolve your fight at all. For example, there is a function and we have to visit that, attend it. Sometimes we may not visit. If we don't visit, and they will remember that so and so person has not visited. Instead of giving some disappointment, although it is late, it is advisable on our part to visit him at least. They will remember, oh, so and so person has visited. Somehow, although it is late, he came. మనం తెలుగులో అంటాం, ఆలస్యమైనా పర్లేదు కానీ చేస్తే మంచిది. ఓ ఫంక్షన్ ఉంది, ఆ ఫంక్షన్కి వెళ్ళాలి, లేట్గా వెళ్ళినాం. లేట్గా వెళ్ళటం తప్పే, కానీ కనీసం వాళ్లకు పర్వాలేదు, ఈ వ్యక్తి వచ్చాడు, మన మీద అభిమానం ఉంది, పర్వాలేదు. అలా కాకుండా మనం అసలు వెళ్ళకపోతే వాళ్ళు గుర్తుపెట్టుకొని, అయ్యో మా మీద అభిమానం లేదేమో, ప్రేమ లేదేమో అని చెప్పేసి వాళ్ళు గుర్తుపెట్టుకొని మానవ సంబంధాలు పాడై రేపొద్దున మన ఇంట్లో ఏదైనా మంచి వేడుక ఉంటే ఆ రోజు వాళ్ళు రాలే, మనం ఎందుకు పోవాలి? ఉట్టిదానికి, ఏమీ లేని దానికి. మనం నిజంగా కారణం సకారణంగా మనం వెళ్ళకపోయినా వాళ్ళు ఆ కారణాన్ని చూపి మీరు రాలేదు, మేమెందుకు వస్తాం? మానవ సంబంధాలన్నీ దెబ్బతింటాయి. అందుకే ఖచ్చితంగా మన ఇంటి నుంచి ఎవరో ఒకరు వెళ్ళాలి, దాన్ని అటెండ్ చేశారు. అందుకే ఆలస్యమైనా సరే ఇట్ ఈస్ గుడ్ టు గో, షో అవర్ ప్రజెన్స్ అండ్ కమ్ బ్యాక్. దీనివల్ల పెద్ద పెద్ద యుద్ధాలు ఆగిపోతాయి, లేదా మంచి మంచి అభిమానం పెరుగుతుంది. సో అట్లీస్ట్ వాళ్ళ పైన ఉండేటటువంటి హాస్టిలిటీ, ఎనిమిటీ తగ్గిపోతుంది. సో అస్సలకే లేదనకుండా లేట్ అయినా సరే దాన్ని చేయటం మంచిది. కాబట్టి మీ జీవితాలలో ఎన్నో చేయలేదు అనుకున్నవి ఇప్పటికైనా పర్వాలేదు, చేయడానికి పూనుకొని ఆ ఆనందాన్ని పొందే ప్రయత్నం మనం అందరం చెయ్యాలి. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ ద క్యాట్ ఈజ్ అవుట్ ఆఫ్ ద బ్యాగ్. వెరీ బ్యూటిఫుల్ ప్రావర్బ్. అండ్ తెలుగులో రహస్యం బట్టబయలయ్యింది అంటాం మనం. ద క్యాట్ ఈజ్ అవుట్ ఆఫ్ ద బ్యాగ్ అంటే రహస్యం బట్టబయలయ్యింది అంటే ఏంటి? రహస్యం అంటే ఇది ఇంగ్లాండ్లో ఒక వెరైటీ ఆచారం ఉండేది. జనాలు పిగ్గుని అంటే పోర్క్, PORK, పోర్క్ పంది మాంసం, పందిని కొనుక్కొని ఇంటికి వెళ్ళి దాన్ని మాంసం చేసుకొని వాళ్ళు వండుకునే ఆచారం. అంటే మార్కెట్లో పెట్టి అమ్మేవాళ్ళట. ఎలా అమ్మేవాళ్ళట? ఒకటి బ్యాగుల్లో పందులను పెట్టి జిప్పేసి ఇచ్చేవాళ్ళట, తీసుకెళ్ళండి అని. అది లోపల కదులుతూ ఉంటుంది, అట్టే తీసుకెళ్ళిపోతారు. రెండోది, లేదు సార్ మీ ముందరనే మేము చంపి కట్ చేసి ఇస్తాం, ఇంటికి వెళ్ళి వండుకోండి. ఇది అక్కడ పద్ధతి, వాళ్ళ ఆహారపు అలవాటును బట్టి అదొక పద్ధతి. కొన్నిసార్లు ఈ అమ్మేవాడు చాలా తెలివిగా మోసం చేయడానికి వాడు ఒక ప్లాన్ వేసేవాడట. అందులో పందిని బదులు ఒక పెద్ద పిల్లిని పెట్టి జిప్పేసేవాడట వాడు. వీడేం చేస్తాడు? తొందర ఉన్నాడు, ఆ వెహికల్ మీదనో కారులోనో వచ్చి పైసలు తీసుకురా నా పిగ్ అనగానే వాడు పట్టండి సార్ అని ఇస్తాడు. ఇంటికి వెళ్ళినాక జిప్పు తీసినాక వాడికి తెలుస్తుంది అసలు సంగతి, అది పంది కాదు, అతి తక్కువ ధరకు పలికే పిల్లి అని. వాడు మళ్ళీ నెక్స్ట్ తీసుకొచ్చి గోల చేస్తే నాకు తెలియదు, అప్పుడే చూసుకోవాలి నువ్వు, నేను పందినే ఇచ్చినా అనేవాడు. మోసం. అప్పుడు వీడు ఏంది అని చెప్పేసి చూస్తే లోపల ఉన్న రహస్యం ఏంది? అదే ఆ పిల్లి. The cat is out of the bag. To let the cat is out of the bag. So we have permitted the cat to come out. అంత నాకు ఇదా అసలు సంగతి. అప్పుడు కానీ అయ్యో ఒకటి మోసపోయినామని తెలియటం, లేదా అందులో ఉండే రహస్యం ఏందనేది చెప్పడం. మనం ఏదైనా ఒక ప్రశ్న వేసేటప్పుడు చూద్దాం ఈ విషయం ఎవరికి తెలుసు చెప్పండి అని అడుగుతాం. అడిగినప్పుడు ఎవడికోడికి తెలిసి ఉంటుంది ఆన్సర్. తెలిసినప్పుడు వాడు చెప్తుంటాడు, ఇతను అంటాడు చెప్పక చూద్దాం, వాళ్ళని ట్రై చేయని, అప్పుడే ఎందుకు చెప్తావు? డోంట్ లెట్ ద క్యాట్ అవుట్ ఆఫ్ ద బ్యాగ్. రహస్యం బయటికి రానియకు, అట్లే ఉంచు అన్నాక అయ్యో చెప్పేస్తే కదా సార్, చాచా యూ హ్యావ్ లెట్ ది క్యాట్ అవుట్ ఆఫ్ ద బ్యాగ్, అనవసరంగా రహస్యం చెప్పేస్తే కొంచెం సస్పెన్స్ ఉండనివ్వయి, నీకు తొందర ఎక్కువ, ఇలా చెప్తాం మనం. సో ద క్యాట్ ఈజ్ అవుట్ ఆఫ్ ద బ్యాగ్ అంటే రహస్యం బట్టబయలు చేయటం. So this proverb means that a secret has been told. It comes from the Middle Ages and was common advice given in the market. You may have thought you purchased a tiny pig, but the seller put a simple cat in the bag instead. To let the cat out of the bag was to reveal the seller's trick. వాడు చేసిన మోసం అది బయటపడ్డది. ఇది say the cat is out of the bag. And next proverb, two wrongs don't make a right. వెరీ బ్యూటిఫుల్. చాలా మంచి ప్రావర్బ్ ఇది.
అంటే 2 తప్పులు చేస్తే అది కరెక్ట్ అవుతుందా? అంటే మనం తెలుగులో ఒకరు గడ్డి తింటే మనం కూడా గడ్డి తింటామా? వాడేదో తప్పు చేశాడని మనం తప్పు చేస్తామేంటి? అది అంటే అతను ఎవడో ఒక పొరపాటు చేశాడు, పొరపాటు చేసి అది తెలివిహీనత కావచ్చు, చేతగానితనం కావచ్చు, ఏదో ఇబ్బంది కావచ్చు, ఆయన అలా తప్పు చేశాడని మనం కూడా చేస్తామేంటి? స్వామి వివేకానంద అంటాడు, నీ యొక్క లక్ష్యంతో పాటు నీ మార్గం కూడా గొప్పగా ఉండాలి. డబ్బు సంపాదించాలి, మోసం చేసి ఏదో చేసి సంపాదించడం ఒక పద్ధతి, సన్మార్గంలో సంపాదించడం పద్ధతి. సో నాట్ ఓన్లీ ఆ లక్ష్యంతో పాటు మార్గం కూడా చాలా గొప్పగా ఉండాలి. వాడేదో పొరపాటు చేసి ఎంతమంది చేయరు, ఎంతమంది చేస్తే 4 నువ్వు ఒకడివి అయిపోయా. కాబట్టి మన యొక్క క్రియాశూన్యత, మన యొక్క నిజాయితీ, మన ఇంటెగ్రిటీ, మన సమగ్రతను బట్టే మనము, మన కథ, మన దేశం, మన వ్యవస్థ, ఒక సమాజం గొప్పతనం ఆధారపడి ఉంటాయి. సో ఇక్కడ దీని అర్థం ఏంటంటే, ఇఫ్ సంబడీ ఇన్సల్ట్స్ యూ ఆర్ హార్మ్స్ యూ, అయితే ఇది ఒక రాంగ్ అన్నట్టు, నీకు ఒక తప్పిదం, వాళ్ళు చేసిన పొరపాటు, నీకు చేసిన ఒక నష్టం. సంబడీ డస్ దాట్, డూయింగ్ ద సేమ్ థింగ్ టు దెమ్. నువ్వు ఏం చేస్తే వాళ్ళకు, వాడు నేను ఇన్సల్ట్ చేసినదా నువ్వు ఇన్సల్ట్ చేసే, అది ఒక తప్పు, ఇది ఒక తప్పు, వాంది తప్పు, వీంది తప్పు. ఇద్దరు వస్తారు గొడవ పడి జడ్జి దగ్గరికి, ఏం చేశాడు, వాడు నన్ను తిట్టాడు సార్, మరి నువ్వేం చేసావు, నేను 2 తిట్టినా సార్, వాడు తిట్టే వీడి తిట్టే, ఇంకా ఎందుకు రావాలి జడ్జి దగ్గరికి? నువ్వు తిట్టకపోతే మంచోడివి, న్యాయం అడగవచ్చు, వాడికి శిక్ష చేయొచ్చు, వాడు తిట్టే నువ్వు తిట్టే అంతే. వాడు ఒకటి తిడితే నేను 2 తిట్టినా సార్. సో ఇట్ విల్ నాట్ మేక్ ఎవ్రీథింగ్ ఓకే. సో ఇట్ విల్ మేక్ లైక్లీ, బికాస్ ఏ బ్యాక్ అండ్ ఫోర్త్ ఫైట్ వితౌట్ ఎండింగ్ దీనికి ఉండదు. ఇద్దరు ఇంకా ఆర్గ్యుమెంట్, ఫైటింగ్, ఆర్గ్యుమెంట్ చేసే కొద్దీ నువ్వా నేను గెలుతున్నా, నువ్వు గెలుతావా, ఇంతే తప్ప వాస్తవం పక్కకు పోతుంది. వాస్తవం ఉండదు ఆర్గ్యుమెంట్లో. సో ఇఫ్ సంబడీ ఈజ్ మీన్ టు యూ, బ్యాడ్ టు యూ, డోంట్ బి మీన్ టు దెమ్ ఇన్ రిటర్న్, బికాస్ ఇట్ ఈస్ నాట్ రైట్ టు డూ సో. అందుకే శత్రువు తప్పు చేసిండని మనం తప్పు చేయకూడదు, మనం వాడిని క్షమించాలి. అది దేవుళ్ళకే ఉంటుంది ఆ శక్తి, గొప్పవాళ్ళకు ఉంటుంది అని చెప్తారు. కాబట్టి ఒకరు ఒక పొరపాటు చేస్తే దానికి అలాంటిదే కుక్కకాటుకు చెప్పదెబ్బలాగా వెంటనే అంటారు. కానీ ఒకసారి ధర్మాన్ని పాటించేది ఉంటుంది. అందులో తప్పు చేసిన వాడు మన పిల్లోడు ఉండింటాడు, మన తమ్ముడు ఉండింటాడు, మన సోదరుడు, సమాజంలో ఉండే వాళ్ళంతా మన అన్నదమ్ములు లాంటి వాళ్ళు. మరి వాళ్ళను అనవసరంగా శిక్షిద్దామంటే ఎలా? కాబట్టి వాడు తప్పు చేస్తే నువ్వు తప్పు చేయకూడదు, ఇది అక్కడ ఉద్దేశం. 2 wrongs డోంట్ మేక్ ఎ రైట్. కాబట్టి ధర్మ ప్రభువులు, పెద్ద పెద్ద వాళ్ళు ఎవరైనా పొరపాటు చేసినప్పుడు, ఒక పనిష్మెంట్ ఇచ్చేటప్పుడు వాళ్ళు తీసుకునే నిర్ణయాల్లో ఇలా ఆలోచించి నో వాడు చేశాడని మనం చేయకూడదని చాలా ధర్మంగా ఆలోచిస్తారు గొప్పవాళ్ళు. వాళ్ళందరికీ మనం శిరస్సు వంచి నమస్కారం చెప్పాలి. ఆల్వేస్ పుట్ యువర్ బెస్ట్ ఫుట్ ఫార్వర్డ్. నెక్స్ట్, ఆల్వేస్ పుట్ యువర్ బెస్ట్ ఫుట్ ఫార్వర్డ్ అంటే ఇక్కడ మనం ఏదైనా ఇంట్లో ఇనాగరేషను, లేకపోతే ఇల్లు కడితే ఒక పూజా కార్యక్రమం ఏదో చేసినప్పుడు, లేదా కొత్త కోడలు ఇంటికి వచ్చినప్పుడు, ఏదో గృహప్రవేశం, కుడికాలు ముందు పెట్టమ్మా అంటాం. మనము మన యొక్క వేషభాషలు, లేకపోతే మన సంప్రదాయాలు, మన పద్ధతులు, మన అలవాట్లను బట్టి కుడి చేయితో కొన్ని పనులు, ఎడమ చేయితో కొన్ని పనులు మనకు తెలుసు. ఈ పనికి ఇది వాడాలి అని చెప్పేసి. సో కుడి అనే ఒక సంప్రదాయం మనకు మంచి జరుగుతుంది అనే ఒక, మనం చేసేటటువంటి పనులను బట్టి ఇది మంచిది కాదు అని మన పెద్దవాళ్ళు నిర్ణయించుకున్నారు. అదొక ఆచారం, వ్యవహారం అయిపోయింది. ఎవరి నమ్మకాలు వాళ్ళవి, బాగుంది. కాకపోతే ఇంట్లోకి వచ్చేటప్పుడు కుడి కాలు పెట్టు అంటే నీ 2 కాళ్ళలో బలిష్టమైంది, ఆరోగ్యకరంగా చాలా ఎక్కువ శక్తి ఉన్నది. ఇప్పుడు కుడి చేతితో విసిరితే రాయి ఎంత దూరం అవుతుందో ఎడమ చేతితో విసిరలేము. మరి ఎందుకు అట్లా అంటే మనిషి మెదడును బట్టి, రైట్ బ్రెయిన్ పనిచేసే వాళ్ళు లెఫ్ట్ ఆర్గాన్స్, ఈ రైట్ ఆర్గాన్స్ మొత్తాన్ని కంట్రోల్ చేసేది లెఫ్ట్ బ్రెయిన్, అవి కంట్రోల్ చేస్తాయి. కాబట్టి ఆ బ్రెయిన్, మెదడు గరిష్టంగా పనిచేస్తే అవతలి శరీర అవయవాలు కదులుతాయి. కాబట్టి మనకు ఒక శక్తివంతమైనటువంటి చెయ్యి, ఇంకోటి మామూలుగా ఉంటుంది. కాబట్టి మనం ఎక్కువ ఈ చెయ్యితోటే చేస్తుంటాం. కొంతమంది రైట్ హ్యాండ్, కొంతమంది లెఫ్ట్ హ్యాండ్. ఇవి నమ్మకాలు, విశ్వాసాలు. సో ఇక్కడ కూడా ఆల్వేస్ పుట్ యువర్ బెస్ట్ ఫుట్ ఫార్వర్డ్ అంటే కుడికాలు ముందు పెట్టంటే మంచి జరుగుతుంది అనే ఒక నమ్మకం. మంచిదే, మంచి చాదస్తం కానంత వరకు మంచి నమ్మకం మంచిదే, చేయనియాలి, పర్వాలేదు, అది వాళ్ళని గైడ్ చేస్తుంది. లేదనుకుంటే నేను ఎడమకాలు పెట్టిన అందుకే ఇట్లా అయింది, ఇంకా వీని థింకింగ్ అంతా నిద్రలో కూడా కలబడుతుంది. మొత్తం నేను ఫెయిల్, నాకు చేత కాదు, నేను వేస్ట్, నేను దండగా. కాబట్టి ఇలాంటి వాళ్ళను కొంచెం మంచి నమ్మకాలు ఉన్న వాళ్ళను మంచిగా అట్లే చేసుకుంటూ పోమని చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు దాని మీద వేసి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతారు హాయిగా. సో వెన్ యూ ఆర్ స్టార్టింగ్ ఆన్ ఏ ప్రాజెక్ట్ ఆర్ ఏ జర్నీ, ఇట్ ఈస్ బెస్ట్ టు స్టార్ట్ విత్ ఏ గుడ్ యాటిట్యూడ్. మంచి ఆలోచన ధోరణి, వైఖరితో స్టార్ట్ చేయాలి. అండ్ లాట్ ఆఫ్ ఎనర్జీ, శక్తితో చేయాలి. ఎస్ ఐ కెన్ డూ అని. ఫస్ట్ ఇంప్రెషన్స్ ఆర్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటాం మనం. ముందు మంచి ఎలాంటి ఇంప్రెషన్ మనం కొట్టేస్తే ఎస్ వెరీ గుడ్, హై ఈజ్ అ గుడ్ పర్సన్ అంటాం.
అందుకే ఎక్కడన్నా ప్రోగ్రాంలో మంచి పాట పాడగానే ఒక వ్యక్తి వచ్చాపాటు కొట్టేస్తాం, గ్రేట్ సార్ ఆటోగ్రాఫ్ ఇవ్వండి, ఓ డ్యాన్స్ చేయగానే సార్ ఆటోగ్రాఫ్, అంటే ఆ రకంగా మనం పర్ఫార్మెన్స్ను చూపిస్తాం. సో వాట్ పీపుల్ థింక్ అబౌట్ యూ వెన్ దే మీట్ యూ ఫర్ ద ఫస్ట్ టైం, అవే బాగా గుర్తుండిపోతాయి. పలానా టైంలో కలిసాము, అబ్బా ఎంత బాగా చేశారండి మీరు ఆ రోజు ప్రోగ్రాము. సో దట్ కెన్ లాస్ట్ ఫర్ ఏ లాంగ్ టైమ్. ప్రతి మనిషి ఏదో చెప్తారు, ఒక మనిషిని మొదటి 6 సెకండ్ల నుంచి 3 నిమిషాల లోపల ఆ మనిషి గురించి ఒక అవగాహనకు వచ్చేస్తాడు మనిషి, అతని మన మెదడు పైన ఒక ముద్ర పడిపోతుంది. ఇంకా సర్టన్ ఇంప్రెషన్స్ నెవర్ ఫేడ్ అవే. ఒక్కసారి పడ్డ అభిప్రాయాల తర్వాత మారవు. మనం ఎంత చెప్పినా, ఒక మంచిగా ఉంటాడు ఆ వ్యక్తి, ఆయన తప్పు పని చేసి ఉంటాడు, మేము నమ్మని చాలా గొప్ప ఆయన గురించి మాకు తెలుసు అంటాం. సమ్ ఇంప్రెషన్స్ నెవర్ ఫేడ్ అవే. So that is why this proverb is also used when meeting new people or for job interviews. Having a positive attitude, your best foot అన్నట్టు ఇక్కడ పాజిటివ్ యాటిట్యూడ్, మంచి వైఖరి, బెస్ట్ ఫుట్ అంటే మంచి వైఖరితో వెళ్ళు, ఈజ్ ద బెస్ట్ వే టు మేక్ ఎ గుడ్ ఇంప్రెషన్. కొంతమందికి ఉంటుంది, నాకు ఈ ఉద్యోగం వస్తుందా, మోసం చేస్తారు, వాళ్ళు పంచుకుంటారు, దండగా. ఇది చాలా చెడ్డ వైఖరి. మంచి ఉద్దేశంతో బాగా చదివినప్పుడు మంచి వాళ్ళకు మంచి జరుగుతుంది. ప్రపంచంలో అందరూ మంచివాళ్ళు, చాలామంది మంచివాళ్ళు ఉంటారు, చాలామంది ఉంటారు మంచివాళ్ళు. కాబట్టి ఆ వైఖరి మనం ఎగ్జామ్కి ప్రదర్శించాలి. కాబట్టి ఆల్వేస్ పుట్ యువర్ బెస్ట్ ఫుట్ ఫార్వర్డ్, బెస్ట్ యాటిట్యూడ్, సో దట్ డెఫినెట్లీ వీ ఆల్ గెట్ ద జాబ్. కాబట్టి మనం ఇలాంటి సామెతలను, వాటి యొక్క అర్థం, అంతరార్థం తెలుసుకొని దాన్ని ఏ అర్థంతో వాడుతున్నారో కనుక తెలిస్తే, కేవలం పరీక్షలను దృష్టిలో పెట్టుకొని కాదు, మన నిజ జీవితంలో కూడా చాలా ఉపయోగపడేటటువంటి అద్భుతమైనటువంటి దీపస్తంభాలు, సముద్రంలో అడ్రస్ తెలియకపోయే పడవలను ఒడ్డుకు రా అని చెప్పేసి ఎట్లయితే దీపస్తంభం ఆహ్వానిస్తుందో, ఇవి కూడా అలాంటి మంచి చిరునామాలు. వీటిని మనం బాగా వాడుకొని మన జీవితంలో ఉపయోగానికి, ఉన్నతికి వాడుకుందాం. నెక్స్ట్ ఇదే అంశం యొక్క 2వ పాఠ్యాంశం మరొకసారి నేర్చుకుందాం. అంతవరకు సెలవు. విజయీ భవ.